నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాని ఎస్టేట్స్ ప్రాంగణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక సౌరభాలు. పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన యాగ మహోత్సవం. యువగళం పాదయాత్ర ముగింపు సభకు తరలి వెళదాం. సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నాయకులు. క్రీడల్లో గెలుపు ఓటములు శాశ్వతం కాదు. దివాళీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతి ప్రదానం. అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన బీఎస్పీ నాయకులు. 17 నుంచి కొంతమూరు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవం వెల్లడించిన షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి. లోక కళ్యాణార్థం నగరంలోని మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ మోరా దంపతులు నిర్వహిస్తున్న యాగ మహోత్సవం శనివారం 4వ రోజు పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేసి ఋత్వికులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీ గణపతి పూర్వక నవచండీ రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్య మన్యుపాశుపతి యాగ మహోత్సవంలో పండితులు వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని ఎంపీ కార్యాలయంలో భరత్రామ్ ఆయన సతీమణి మోన కుమార్తెలు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగ ప్రక్రియ ముగింపులో భాగంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. యాగ కార్యకర్తలు ఋత్వికుల వేద మంత్రాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ పవిత్ర యాగ మహోత్సవానికి స్వయంగా రాలేని వారికి ఆన్లైన్లో తిలకించే సౌకర్యాన్ని కూడా నిర్వాహకులు కల్పించడం విశేషం. ఈ యాగ క్రతువు ద్వారా పంటలు బాగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఎంపీ భరత్రామ్ ఆకాంక్షించారు. వేద మంత్రాలతో మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణం మార్మోగింది. వారి కుమార్తెలు జయాని, శివాన్షీరామ్, తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, సోదరుడు విజయ్ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నాయకులు సంగీస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, మర్రే కొండబాబు, కొత్త విజయరాజ్యలక్ష్మి, రామిపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, అరిగెల బాబు, దుంగాబంగ, దుంగా సురేష్, పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గేడి అన్నపూర్ణరాజు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే ధర్మపాలన సాధ్యమని మనందరినీ భవిష్యత్తు నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ ఇద్దరు మంచి విజన్ ఉన్న నాయకులని, ప్రతి సమస్యను అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సత్తా వారిలో ఉందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక మెయిన్ రోడ్డులోని హోటల్ జగదీశ్వరిలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావం సభకు సిటీ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన టీడీపీలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన మొదట్లో హేళనగా మాట్లాడిన నోళ్లు ఈ రోజు మూతపడ్డాయన్నారు. ఈ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ, అలాగే లోకేష్ మాట్లాడుతున్న తీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే వైకాపా వారి నోట మాటలు రావడం లేదన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసే అవకాశం వచ్చిందన్నారు. రవాణా వ్యవహారాలని నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు పునూరి జానకి, రామయ్య చూస్తారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నేను చెప్పేది ఏంటంటే పార్టీ క్రమశిక్షణ ఉండాలి. ఒక మీటింగ్ వచ్చామంటే మొన్న ఒక రోజులు వచ్చారు. ఆ మీటింగ్కి మనకు అబ్జర్వర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎక్కడైనా చూసాం, కానీ ఎంత డిసిప్లిన్గా ఇది వచ్చిన వాళ్ళు కదలకుండా కూర్చున్నారు అనే మాట చెప్పారంటే నేను చాలా ఆనందించాను. ఎందుకంటే మన రాజమండ్రి సిటీలో ఒక డిసిప్లిన్ వరవడి నడుస్తుంది.
అందరూ కూడా ఒక మాట మీద నాయకత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. అలా పనిచేయకపోతే మనకు ఓట్లు వెరిఫికేషన్ 232 బూతులు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయిస్తాం. మిగతా నియోజకవర్గాలు ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ 232 నియోజకవర్గంలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేశారు. తెలుగుదేశం పార్టీ యొక్క దశా దిశాన్ని నిర్దేశించే విధంగా ముందుకు సాగిన యాత్ర మన యువగలం పాదయాత్ర. అది 18వ తారీఖున విశాఖపట్నంలోని గాజువాకలో ముగుస్తున్న సందర్భంగా 20వ తారీఖున విశాఖపట్నం నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరం సన్రైజ్ రిసార్ట్స్ అని ఉంది దగ్గరలోనే. మనకి ఎక్కడ ప్రాంగణం అన్నది కూడా తెలియజేస్తారు మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ వాళ్ళు. ఆ ప్రాంగణంలో సుమారు 10 లక్షల వరకు జన సమీకరణతో ఈ యువగల ముగింపు సభని పూర్తి చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఉంది. గత 4 ఏళ్లుగా కూడా మన నాయకులే కాదు, కార్యకర్తల స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఎన్నడూ ఇటువంటి రాజకీయం ఎన్ని ఏళ్ళుగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇటువంటి రోజులు మనం ఎప్పుడూ చూడలేదు. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, నాయకులు మారారు, కానీ ఇంత వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఇంత ఇబ్బందులు గురి చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక సైకో ఆనందం పొందుతా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలు కూడా విరక్తి చెందుతున్న ఇటువంటి పాలన చూసి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారో, యువగలంలో లోకేష్ అన్న ఏ విధంగా ఆయన యువగలం గ్రాండ్ సక్సెస్ చేసే ప్రజలు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా తండాలుగా ఆయన వెంట నడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా బ్రహ్మరథం పడుతున్నారు. దీనంతా కూడా సంకేతాలు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి వాళ్ళు మద్దతు తెలపడం ఎంత శుభపరిణామం. ఇంకా ఎటువంటి శక్తి కూడా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపడానికి లేదు అనేది ఖరాఖరిగా తెలుస్తుంది మనకి. ఇప్పుడున్న 2 నెలలు కూడా అందరం కూడా మనం ఏదైతే క్షణం కోసం ఎదురు చూస్తున్నామో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం గత 5 ఏళ్ళుగా అన్ని కష్టాలు తట్టుకుని ఉన్నాము. ఎన్ని కష్టాలు పడినా కూడా మళ్ళీ ఇటువంటి రోజు వస్తుంది, మన ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం నాయకుడిని గెలిపించుకోవాలన్న ఒక తపనతో మన అందరం కూడా ఎన్ని బాధలైనా కూడా ఓర్చుకున్నాం. కాబట్టి ఈ ఆఖరి 2 నెలలు ఇవి చాలా ఇంపార్టెంట్. అందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో మన అందరం కూడా ఒకరికొకరు ఉత్సాహం పంచుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ విజయం కోసం అందరూ కృషి చేయాలని. చెల్లుబోయిన మూర్తి క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ సెరమనీ ఫర్ దివాళీ ప్రీమియర్ లీగ్ పేరుతో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు శనివారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళా యువ క్రికెటర్కు 50,000 ఆర్థిక సాయం అందించారు. చైతు ఫ్రెండ్స్ సర్కిల్ నాగార్జున క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వారి ఉమాశంకర్ పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, అనంతపురం జిల్లా డీఎస్పీ కొక్కిరి పృథ్వీతేజ, రిటైర్డ్ డీఎస్పీ నామగిరి బాబ్జీ, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, ఆకుల శ్రీధర్, సబ్మెరైన్ ఇంజనీర్ అప్పు, బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్, రైల్వే ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా విన్నర్గా నిలిచిన రాజా రాయల్స్కు రన్నరప్ సిఎస్కే 11, 3వ స్థానంలో నిలిచిన వాసు వారియర్స్కు బెస్ట్ బ్యాట్స్మెన్ సతీష్, బెస్ట్ బౌలర్ ఓబుల్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రాజశేఖర్కు బహుమతులు అందజేసి అభినందించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులకు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేయడంతో పాటు వారిలో ఉన్న ప్రతిభ కూడా బయటపడుతుందన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ త్వరలో సంక్రాంతికి ఒకటి, ఆ తర్వాత నమో ప్రీమియర్ లీగ్ పేరుతో మరొక టోర్నీ నిర్వహించడానికి కార్యాచరణ చేశామన్నారు. అండర్ 15 క్రికెట్ టీంకు ఎంపికైన ఇటీవల విజయవంతంగా మ్యాచ్లు ఆడుతున్న జంధ్యాల చరిష్మాకు కక్కెర సుభాష్, ముదునూరి రాజు, పట్నాల నాగార్జున సహకారంతో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ రోజున స్టేట్కి సెలెక్ట్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాపకి
మేము ఉన్నామని ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గ్రూప్ 1లో ఎంతో కష్టపడితే కానీ గ్రూప్ 1 రాని రోజులు ఈ రోజుల్లో మా పృథ్వీతేజకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే ఇప్పుడు ఎన్ని ప్రైజులు, ఎన్ని ఆటల్లో ఇప్పుడు ముందుంటున్నారు మన వాళ్ళు. ఈ మధ్యకాలంలో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 4వ స్థానానికి వెళ్ళాం. 4వ స్థానానికి వెళ్ళినా ఈవేళ మన డిఫెన్స్ ఐటమ్స్ని మనమే తయారు చేస్తున్నాం. భారతదేశంలో కొన్ని దేశాలకు అమ్మే పరిస్థితి వచ్చింది. స్పోర్ట్స్ మీద ఆయన దృష్టి పెట్టారు. ఎంతోమంది మీ అందరికీ చెప్తున్నాను, 6 ఎంపీలు ఉన్నారు ఇప్పుడు స్పోర్ట్స్లో. రథోడ్ లాంటోడు, చాలా పేర్లు నాకు గుర్తులేదు. కొంతమంది క్రికెట్ ప్లేయర్స్, ఢిల్లీలో క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, గౌతమ్ గంభీర్. అలానే మొన్నటి వరకు బీహార్లో ఒక పెలకొండ ఆయన ఉండాడు. ఆయన పేరు ఎవరికైనా తెలుసా? చాలా సీనియర్ క్రికెట్ ప్లేయర్. ఆయన కూడా బీహార్ నుంచి ఎంపీ అయ్యాడు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అండగా నిలబడతామని బీఎస్పీ నాయకులు వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద శిబిరాన్ని సందర్శించారు. బీఎస్పీ నాయకుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు గడ్డం నెల్సన్ బాబు, పరమట గణేశ్వరరావు, ఇసుకపట్ల రాంబాబు తదితరులు వారిని కలిసి మద్దతు ప్రకటించారు. పట్నాల ఇతర నాయకులు మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే అధికంగా అంగన్వాడీల ద్వారా సేవ చేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం దారుణమన్నారు. వారి డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు అండగా నిలబడి పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టిన ఏ పని సక్రమంగా ఉండడం లేదని విమర్శించారు. చట్టసభ సభ్యుడు షేక్ సాబ్జీ నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు సాగుతున్నారని, అటువంటి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. ఆయన మరణం తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి ముందుకు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చిత్రపటానికి సిపిఎం, సిఐటియు, బీఎస్పీ నాయకులు, అంగన్వాడీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, ఒక అంగన్వాడీలు చేసే పనిని ఇప్పుడు 6 నుంచి 7 చేస్తున్నారని, ఒక 4 రోజులు పనిచేస్తే అంగన్వాడీల పనితీరు, నిబద్ధత జిల్లా అధికారులు సహా అందరికీ అర్థమవుతుందన్నారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి బి రాజులోవా, అంగన్వాడీల నాయకులు పాల్గొన్నారు. మన కష్టం ఏంటో తెలుస్తుంది కదా. ఇవాళ మన కష్టం చాలా మంది ఏంటి, పిల్లలకి అన్నం పెట్టండి, నీకు 10,000 జీతం కావాలా, 15,000 జీతం కావాలా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెయ్యండి, నడపండి. సెంటర్లు తీశారు కదా, మేమే మిమ్మల్ని ఆపలేదు కదా సెంటర్లు నడపద్దని. నడపండి కరెక్ట్గా. 4 రోజులు మనం ఏ పని చేస్తున్నామో అదే పని. ఇంటికి వెళ్ళి కదా పిల్లల్ని తీసుకొస్తున్నాం, ఇంటికి వెళ్ళి కదా తీసుకొస్తున్నాం. మరి ఇప్పుడు మరి వెళ్ళాలి కదా. అంటే ఇంటికి వెళ్ళి ఉదాహరణ కలెక్టర్ గారు, టీచరు, పీడీ గారు ఆయా అనుకుంటే పిల్లల్ని ఎవరు తేవాలి? ఇంటికి వెళ్ళి తేవాలా? మరి వెళ్ళి తీసుకురమ్మని పిల్లల్ని తీసుకొచ్చి కలెక్టర్ గారు కూర్చుని చెప్పాలి కదా. ఇవన్నీ మానేసి ఊరికే భ్రమ పెట్టడానికి, మభ్య పెట్టడానికి మా గవర్నమెంట్ అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది. నిన్న ఆశా కార్మికులు రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నారు. ర్యాలీ చేస్తుంటే ఒక అధికారి, ప్రభుత్వ అధికారి, చాలా పెద్ద అధికారి, ఆయన కారు అయిపోయింది అంటున్నారు. కారు అయిపోతే నన్ను చూసి ఇచ్చేయాడు. చేస్తే సార్ 5 నిమిషాలు ఓపిక పట్టండి, ర్యాలీ వెళ్ళిపోతుంది అన్నాను. 5 కాదు 1 గంట ఓపిక పడతాను. ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి రాష్ట్రంలో 10 లక్షలు ఓట్లు ఉంటాయని అడిగాడు. ఉంటాయంటే వాళ్ళ కుటుంబాలతో కలిపి అన్నాను. అయితే గవర్నమెంట్ దీన్ని హ్యాండిల్ చేయడంలో, నడిపించడంలో లోపాలు ఇవ్వాలని కాబట్టి మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టారు. ఇక్కడ అన్ని న్యాయపరమైన తప్పనిసరిగా ప్రభుత్వం వారు దాని మీద పెట్టారు. యాక్చువల్గా మనకి మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ. ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కువగా హాస్పిటల్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే, మనం పెరిగేటప్పుడు, వయసులో పెరిగేటప్పుడు సరైన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల అనేక రకాలైన రోగాలు, మరి రోగాలు వచ్చేటువంటి వ్యక్తులు కానీ, రోగాలంటే ఫిజికల్గానే కాదు, ఎప్పుడైతే శరీరంలో మంచి ఆరోగ్యం లేదో మెంటల్ బ్యాలెన్స్ కూడా సరిగా ఉండదు. అందుకనే పరిపాలకుల్లో ఎక్కువ మంది నేరస్తులు ఉన్నారు ఈవేళ. పరిపాలకుల్లో ఎక్కువ మంది సైకోలు ఉన్నారు ఈవేళ. ఈ మాట అనడానికి నాకు ఇష్టం లేదు కానీ తప్పు. ఈ సైకోలు ఎందుకున్నారంటే, ఈ మాల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ మీద చూసే ప్రభావం. భారతదేశంలో నిరుపేదలు, వారి సంతానం, బిడ్డలు భయంకరమైనటువంటి మాల్ న్యూట్రిషన్తో బాధపడతారు. అంటే పోషక లోపం వల్ల, పోషక పదార్థాల లోపం వల్ల
మీకు గుజరాత్లో ఏ రాష్ట్రం అయితే అత్యంత సంపన్నులు ఉన్నటువంటి రాష్ట్రంగా ప్రసిద్ధిగాంచిందో భారతదేశంలో, ఏ రాష్ట్రం అయితే ప్రధానమంత్రుల్ని వరుసగా మనకు అందించిందో, అలాంటి గుజరాత్లో నాకు రిపోర్ట్ ఏంటంటే 43,000 మంది పిల్లలు పోషకాహారం లోపానికి గురయ్యి రిహాబిలిటేషన్ సెంటర్లోకి పంపించాల్సి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చే ఏ గవర్నమెంట్ కూడా మహిళల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహించడం. ఎందుకంటే పిల్లల చదువుతున్నప్పుడు 1 నుంచి 5 తర్వాతకి హై స్కూల్కి వెళ్తారు, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తారు. అంగన్వాడీ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పించే బాధ్యతను మీలాంటి వర్కర్స్కి అప్పచెప్పినప్పుడు ఆ వర్కర్స్ని కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే మీరు అడిగే కోరికలు చాలా న్యాయమైన కోరికలు. ఎందుచేతంటే ఇప్పుడు చూస్తున్న రకరకాల వర్కర్స్ వస్తే ఎంత కూడా ట్యాబ్లో చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ చేసే పని ఏది కూడా నారింగా లేదు. అంగన్ సచివాలయం ట్యాబ్లు తీసుకొచ్చి మీకేయడు, అలాగే టీచర్లు తీసుకొచ్చి సింపాటికెట్లు అమ్మించడం, అలాగే ఉద్యోగస్తులు తీసుకొచ్చి బ్రాండ్ జాబులు వేయించడం, ఇలాగ రకరకాలుగా వ్యవహారాలు చేస్తుంటే చాలా దారుణ విషయం. అలాగే మీ తరపున పోరాడుతున్న ఒక ఎమ్మెల్సీ నిన్న చాలా దారుణంగా చనిపోయారు. ఆయన సావుకు కూడా అనుమానమైన కారణాలు ఉన్నాయి. దాని మీద కూడా పూర్తి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తాం. కొంతమూరులో వెంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 17 నుంచి 27 వరకు 11 రోజుల పాటు సుబ్బరాయుడు షష్ఠీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి చెప్పారు. శనివారం పీఠంలో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముఖ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి స్కందస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గర్భాలయంలోని మూల విరాట్టుకు భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు కుటుంబంతో సహా ఈ అభిషేకం చేయవచ్చన్నారు. దీనిలో పాల్గొనేవారు పిల్లలతో సహా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని సూచించారు. ఇక్కడ 11 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. లోకశాంతికి 20 నుంచి 21, 22 తేదీల్లో శత్రు సంహార శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకున్న అశాంతి, రుణబాధలు, దృష్టి దోషాలు, ఇతర దోషాలు నివారణ అయ్యేందుకు, అలాగే అన్యోన్య దాంపత్యం, సంతానానికి హోమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 27వ తేదీ ఉదయం స్వామివారికి అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్న సమారాధన జరుగుతాయని చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులు కామేష్, సత్య శ్రీనివాస్, వీరారెడ్డి, సీతారామ లక్ష్మారెడ్డి, సుబ్రహ్మణ్యం, కరుణాకర్, వరప్రసాద్ రెడ్డి, సూర్యప్రకాష్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కొంతమూరులో వేయించేసినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి అందు షణ్ముఖపీఠం నందు గత 11 సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలాగే 11 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా సుబ్బారెడ్డి షష్ఠి పర్వదినం సందర్భంగా ఆ రోజు కులమతాలకు అతీతంగా స్వామివారి యొక్క గర్భాలయంలోకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు అనుసరించి ప్రతి ఒక్కరూ ఈ అభిషేకం చేసుకోవడం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా జనం తరలి వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తారని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుబ్బారాయుడు షష్ఠి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా స్వయంగా స్వామివారి పాదాల చెంతకు వెళ్ళి గర్భాలయ ప్రవేశం చేసి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకుని పాలాభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం ఆ స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ ఇక్కడ కులమతాలకు అతీతంగా, అంటే మీరు ఏ కులం, మీది ఏ మతం అని అడగకుండా చాలా చోట్ల ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అటువంటి విమర్శలకు తావు లేకుండా ఎవరు వచ్చినా కానీ వారు ఎలాంటి వారైనా సరే అంటరాని వారు అనే ప్రసక్తి లేకుండా ఇక్కడ గర్భాలయ ప్రవేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కూడా వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి పాలాభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని
తెలియజేస్తున్నాం. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలో సమస్యలు తెలుసుకొని సత్వరమే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో పల్లెనిద్ర అనంతరం ఉదయం నుండి గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో రఘుదేవపురం గ్రామ అభివృద్ధి కోసం 1.2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తే మన ప్రభుత్వం ఏర్పడిన 4.5 సంవత్సరాల కాలంలో 20.43 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీతానగరం మండలంలోని వైద్య అవసరాల నిమిత్తం రఘుదేవపురం గ్రామంలో 8 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో కన్వీనర్ కరుటూరి హరిబాబు, డాక్టర్ బాబు, సుజీరాజు, ఎంపీపీ గుర్రాల జోష్న, పట్టపగులు విష్ణుప్రసాద్, గెద్దాడ త్రిమూర్తులు, ఇడ్డుగుమల్లి చంద్రలీల తదితరులు పాల్గొన్నారు. వేమగిరి మసీదు ప్రాంగణంలో నిర్వహించిన దర్గా ప్రారంభోత్సవ కార్యక్రమం హజరత్ మహబూబ్ సుబాహానీ ఉర్సు గంధం మహోత్సవంలో రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ముస్లింల సమాధుల వద్ద మురికి నీరు మునిగిపోతూ ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్గంధంతో వాసన వచ్చేదని వెంటనే స్పందించి 10 లక్షలతో ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకుని వచ్చి ఆ మురికి నీరుని కల్వర్టుల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారని అన్నారు. ముస్లింలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు ఎండి హమీద్ బాషా, తలారి ప్రసాద్, గుబ్బల నాగార్జున, ఇమాం బాషా, షేక్ బాజీ, ముత్యం, అలీ బాషా, షేక్ నన్ను, షేక్ హైదర్, షేక్ మొహిద్దీన్, అబ్దుల్లా, గుత్తుల కృష్ణ తదితర ముస్లిం పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను రాణించాలని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షిక క్రీడా పోటీల కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డిఐ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వార్షిక క్రీడా పోటీల కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి, ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీలను డిఐ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథులు గౌరవ వందన స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ఉమారాణి మాట్లాడుతూ 25వ వార్షిక క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన పాఠశాల యాజమాన్యం ఫ్రాన్సిస్ రెడ్డి, అరుణ్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిలకు కృతజ్ఞత తెలిపారు. 25వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా రన్నింగ్, వాకింగ్, ఫాస్ట్ రన్నింగ్ తదితర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో మొదటి, 2వ, 3వ స్థానాలు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పోర్ట్స్ మీట్ మా పాఠశాల స్థాయిలో ఇన్నర్ హౌస్ కాంపిటీషన్ అండ్ ఆల్సో ఇన్నర్ స్కూల్ కాంపిటీషన్ గా మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీతత్వాన్ని వెలికి తీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని జరుపుతూ ఉన్నాం సార్. సో ఎప్పుడూ చదువులకి, మార్కులకి, ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల్ని కొంచెం శారీరకంగా దృఢంగా ఉంచడం కోసం, అలానే శారీరకంగా దృఢంగా ఉంటేనే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్లో పోటీతత్వాన్ని నింపడం కోసం ఈ క్రీడోత్సవాల్ని జరుపుకుంటున్నాం సార్. సో ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ యాజమాన్యానికి మా చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అలానే వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సారు, మా డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే జోసెఫ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతటి అరేంజ్మెంట్స్ చేసినటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ సుధాకర్ గారికి అండ్ అలానే వేణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజుల్లోన ఈ ర్యాంకులకి అలవాటు పడిపోయి ఈ ఆటలు, పాటలు ఇవన్నీ కూడా లేకుండా అవుతున్నాయి. ఈ పేరెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఆటలు తర్వాత పాటలకు ఈ టైము ఇచ్చినట్లయితే ర్యాంకులు రావని చెప్పేసి అని తమ విద్యార్థులని 4 గోడల మధ్య బంధించి ఉంచుతున్నారు. దానివల్ల విద్యార్థులన మానసిక స్థైర్యం కోల్పోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు ఇటువంటివి చేసుకోవడానికి వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వేరే బయటికి స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇతర ఆలోచనలు విద్యార్థుల్లోన
కలుగుతున్నాయి. కనుక ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆటలు పాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. కనుక ఈ ప్రత్యేకంగా ఈ ఆటల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, సెక్యూరిటీ అధికారులు సిబ్బంది శిక్షణ పొంది ఉండాలని ఓఎన్జీసీ సెక్యూరిటీ అవేర్నెస్ వీక్ 2023 రాజమహేంద్రవరం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ సూచించారు. స్థానిక ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి భద్రతను పర్యవేక్షించారు. డీఐజీ మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ చాలా సున్నితమైంది, ముఖ్యమైనది అని, ఈ సంస్థ ద్వారా మన దేశంలో వివిధ రకములైన ఆయిల్స్ను సరఫరా చేస్తుంది అని, ఇటువంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, అటువంటి అపాయము ఆపద వచ్చిన మీకు ఎల్లప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్ అండగా నిలుస్తుందని తెలియపరిచారు. అలాగే ఓఎన్జీసీ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ సెక్యూరిటీని బలోపేతం చేసి సెక్యూరిటీ పెంచుకోవాలని, డ్రోన్ల ద్వారా ఏమైనా అపాయం పొంచి ఉన్నదేమో అని గమనిస్తూ ఎల్లప్పుడూ సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు డీఐజీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈడీ అసెట్ మేనేజర్ అమిత్ నారాయణ, రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ ఎం రజని, ఇతర అధికారులు పాల్గొన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు వేనోళ్ల ప్రశంసిస్తున్నారని, ప్రజాహిత పాలన పట్ల ప్రజల అవసరాలు తెలుసుకుని అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్న జగనన్న పాలన పట్ల ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్లో శనివారం డివిజన్ ఇన్ఛార్జ్ గుత్తెల మురళీధర్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ అందిస్తున్న సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. స్థానిక చౌడేశ్వరి నగర్లో 1,50,00,000 నిధులతో ముంపునకు గురయ్యే రోడ్డును, డ్రైన్లను నిర్మించేందుకు పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు. స్థానికులు మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణం ఆయా పనులు పూర్తి చేయాలని సూచించారు. జేసీఎస్ ఇన్ఛార్జి మానే సూర్యచంద్రరావు, 1వ వార్డు ఇన్ఛార్జి ముప్పన ప్రభాకర్ చౌదరి, పార్టీ కన్వీనర్లు మల్లిడి రాఘవరెడ్డి, సంసాని చట్టిబాబు, అల్లు జయరాజ్, పెద్ద తిరుమల, చిన్న తిరుమల, బొంతు శ్రీనివాస్, సూరిబాబు, స్వామి, రమణ, సిహెచ్ సుశీల, ఎస్ మంగా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాది ఎన్నికల్లో మోడీ ఈవీఎంల పనితీరు చంద్రబాబు, జగన్లను భయపెట్టిందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. 2024 ఎన్నికల్లో పార్లమెంటుకు వేసే ప్రతి ఓటు మోడీకే చేరుతుందనే ప్రచారం ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. భారతదేశంలో మోడీ ప్రభ రోజురోజుకు తగ్గుతున్న విజయావకాశాలు మోడీకే దక్కుతూ ఉండడం విశేషంగా చెప్పొచ్చునన్నారు. ఒక పక్క భారత్లో మోడీ పాలన ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నదని, ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోతున్నారని, బ్యాంకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. దేశ సంపదను, భారతదేశ ప్రగతిని కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు దోచిపెట్టడమే మోడీ ప్రధాన కర్తవ్యమని, అరాచకం రాజ్యమేలుతుందని, మహిళకు రక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ 2వ పర్యం గెలవడానికి ప్రధాన కారణం ఈవీఎంల మాయాజాలమేనంటూ మెజారిటీ ప్రజల అభిప్రాయమని, ఈ దఫా ఎన్నికల్లో పందా మార్చి కేవలం పార్లమెంటుకు ఓటు వేసి ఈవీఎంలను మాత్రమే మోడీ నమ్ముకుని ఒకే రకమైన సాంకేతిక మాయాజాలంతో గెలవాలనుకుంటున్న మోడీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రధానంగా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు మన కళ్ళ ముందు మన యొక్క శ్రమని, మన కష్టాన్ని అన్నిటినీ దోచుకున్నటువంటి పాలకుల చేతుల్లో నలిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో, అంటే అంతకుముందు సుఖపడ్డామంటే ఏమీ లేదు, బిడ్డల భవిష్యత్తుని వీళ్ళ కాళ్ళ కింద నలిపేస్తున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా ప్రజల కోసం కానీ, భావితరాల భవిష్యత్తు కోసం కానీ, కనీస వసతులు లేదు, మెరుగైనటువంటి సమాజం కోసం కానీ ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ దోపిడీకి చట్టాన్ని అడ్డు పెట్టుకుంటూ ప్రజల్ని బానిసలుగా మార్చుకుంటూ ఈరోజు వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. దీంట్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా వెలిచింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే, ఈరోజు సమానత్వం కావాలి, ప్రజలకు భద్రత కావాలి, అన్ని వర్గాల ప్రజలకి సంపదను చేరువ చేయాలి, పేదరికం లేనటువంటి సమాజాన్ని ఇవ్వాలి. ఇలాంటి లక్ష్య సాధనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత 25 ఏళ్ళుగా కృషి చేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక గెలుపు చూస్తుంది. ఆ గెలుపు ఈ సమాజానికి మంచి వెలుగునిస్తుంది. ఒకటి, ఈరోజు మోడీ ప్రభుత్వం
దేశవ్యాప్తంగా అనేక అనుమానాలకి తావనిస్తుంది. అసలు వాళ్ళు పెట్టేటటువంటి ఈవీఎంలలో ఓటు కరెక్ట్గా ప్రజాస్వామికబద్ధంగా చేరుకుంటుందా లేదు మోడీ స్వామికబద్ధంగా చేరుకుంటుందా అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఈవీఎంల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. టెక్నికల్గా అనేక సందర్భాలను నిష్ఠాతులు ప్రూవ్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల అనుమానాలని నివృత్తి చేయగలిగేటటువంటి ఒక గొప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ భారతదేశంలో లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక ఇతర ఎవరైనా సరే మోడీకి భజన చేస్తున్నారు. కేవలం మోడీ ఈవీఎంకు భయపడి అతను గొప్ప నాయకుడనో లేదు ఏదో సమాజానికి ఏదో చేస్తాడనో కాదు, అతను ట్యాంపరింగ్ చేసినటువంటి ఒక ఈవీఎం మిషన్ని ఎవరో తట్టుకోలేరు. ప్రజలకి ఓటుకు నోటు అని ఒక బూచిగా చూపిస్తున్నారు. వాస్తవానికి డబ్బు కమ్ముడిపోయారు ప్రజలు అని ఒక ప్రచారం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక సౌరభాలు. పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన యాగ మహోత్సవం. యువగళం పాదయాత్ర ముగింపు సభకు తరలి వెళదాం. సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నాయకులు. క్రీడల్లో గెలుపు ఓటములు శాశ్వతం కాదు. దివాళీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతి ప్రదానం. అంగన్వాడీల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన బీఎస్పీ నాయకులు. 17 నుంచి కొంతమూరు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవం వెల్లడించిన షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.